కలెక్టర్లు, ఎస్పీలు, సిపిలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కొనసాగుతోంది. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, ఉన్నతాధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. ప్రజాపాలన అంటూ సింగిల్ లైన్ ఎజెండాతో సమావేశం జరుగుతోంది. 6 గ్యారెంటీలు గ్రౌండ్ చేసే విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు గ్రామ సభలు నిర్వహించనున్నారు. గ్రామ సభలకు ప్రజాపాలన అని పేరు పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. జనవరి నెలాఖరులో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నందున ఈలోగానే 6 గ్యారెంటీలపై గ్రౌండ్ ప్రిపరేషన్ చేయాలని యోచిస్తోంది ప్రభుత్వం. ప్రజాపాలన అంటూ సింగిల్ ఎజెండాతో కలెక్టర్లు అలాగే ఇతర అధికారులతో సమావేశం నిర్వహిస్తున్నారు సీఎం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు సెక్రటేరియట్ నుంచి అందించడానికి మా ప్రతినిధి చారి లైవ్లో అందుబాటులో ఉన్నారు. చారి, ప్రజాపాలన ఎజెండా సింగిల్ లైన్గా ఎజెండా కనపడుతోంది. ఏంటి ప్రజాపాలన విధి విధానాలు ఏంటి, ఏం చేయబోతున్నారు ఈ ప్రజాపాలన సభల్లో? ఈరోజు మీటింగ్ ఇతర వివరాలు ఏంటి? వీలైనంత త్వరగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి పథకాలన్నింటినీ కూడా అమలు చేయాలనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. దాంట్లో భాగంగానే కలెక్టర్లకు దిశానిర్దేశం చేసేటువంటి ఉద్దేశంలో ఈరోజు కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఉదయం 11:30 ఈ సమావేశం ప్రారంభమైంది. ప్రస్తుతం కొనసాగుతుంది. ఈ నెల 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు కూడా మున్సిపాలిటీలు, గ్రామాల్లో ప్రజాపాలన పేరుతోటి సభలు నిర్వహించాలనేటువంటి ఆలోచనకి ప్రభుత్వం వచ్చింది. దానికి సంబంధించినటువంటి క్లారిటీ కూడా అధికారులకు ఇచ్చారు. ఈ గ్రామ సభలు పేరుతో నిర్వహించాల్సినటువంటి ఈ సభలకు గ్రామ ప్రజాపాలనగా పేరు పెట్టారు. దీంట్లో ప్రధానంగా ప్రభుత్వం ఆలోచిస్తున్నటువంటి పథకాల అమలుకు సంబంధించి అంశాలన్నిటి మీద కూడా సభలు, సమావేశాలు నిర్వహించి దాంట్లో లబ్ధిదారుల ఎంపికకు సంబంధించినటువంటి ప్రాసెస్ ని చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో జరిగినటువంటి పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో కూడా 28వ తేదీ నుంచి గ్రామ సభలు నిర్వహిస్తామనేటువంటి ఒక ప్రకటన కూడా సీఎం రేవంత్ రెడ్డి చేశారు. దానికి అనుగుణంగానే ప్రస్తుతం కలెక్టర్ల సదస్సులో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు కూడా అన్ని గ్రామాలు, మున్సిపాలిటీలు, వార్డుల్లో కూడా గ్రామ సభల పేరుతోటి ప్రజాపాలన సభలు నిర్వహించాలనేటువంటి ఆలోచనకి ప్రభుత్వం వచ్చింది. అయితే ఈ సమావేశం ఇంకా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ గ్రామ సభలు నిర్వహణలో ప్రభుత్వం ఏ ఏ పథకాలని గ్రౌండ్ చేయాలనుకుంటుంది అనే దానికి సంబంధించినటువంటి క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటి వరకు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రతి మహిళకి 2,500 రూపాయలు ఇస్తామని చెప్పింది. అలాగే గ్యాస్ సిలిండర్ 500 ఇస్తామన్నటువంటి నేపథ్యంలో ఈ రెండింటికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా గ్రౌండ్ చేయాలనుకుంటుంది. అలాగే రేషన్ కార్డును కూడా ఇచ్చే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. కాబట్టి అసలైనటువంటి బెనిఫిషరీని ఎంపిక చేయడానికి ఈ ప్రజాపాలనకు సంబంధించినటువంటి గ్రామాల్లో ఏర్పాటు చేసేటువంటి సభలో ఎంపిక చేయాలనేటువంటి ఆలోచనతో ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఏ పథకాలని గ్రౌండ్ చేయాలనుకుంటుంది, ఈ సభల్ని ఎలా ఉపయోగించుకోవాలని అనుకుంటుంది అనే దానికి సంబంధించినటువంటి కొంత క్లారిటీ అయితే రావాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి గంటన్నర నుంచి ఈ సమావేశం కొనసాగుతుంది. మరో గంట పాటు ఈ సమావేశం, కలెక్టర్ల సమావేశం కొనసాగబోతుంది. కాబట్టి పూర్తి స్థాయిలో విధి విధానాలు ఏంటి, గ్రామ సభలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజాపాలనకి గైడ్ లైన్స్ ఏంటి అనేటువంటి అంశాలన్నిటి కూడా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. పార్లమెంట్ ఎన్నికలు కూడా దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలని సంబంధించినటువంటి అంశాలని ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. కాబట్టి అందుకు దిశగా కలెక్టర్లకు దిశానిర్దేశం చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. దానికి సంబంధించినటువంటి ఎజెండానే కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ప్రభుత్వం కలెక్టర్లకు సూచిస్తున్నట్టు తెలుస్తోంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ చారి.